దక్షిణామూర్తిగా దర్శనమిచ్చే జ్యోతిర్లింగ క్షేత్రంలో అన్ని చిత్ర విచిత్రాలే. ప్రాంతానికి ప్రత్యేకతలు, దేవాలయానికి విశిష్టతలు ఉండటం సహజం. అందుకు భిన్నంగా ఉంటుంది ఇక్కడ స్వయంభూగా విలసిల్లుతున్న జ్యోతిర్లింగమూర్తి. విష్ణువు అలంకార ప్రియునిగా, శివుడు అభిషేక ప్రియునిగా లోక వ్యవహారం. అయితే ఈ అద్భుత అవంతిక అలంకారానికే అలంకారం. ఇక్కడ శివలింగానికి చేసే భస్మాభిషేకం ఒక అద్భుతం. అభిషేకానంతర అలంకారాలు అత్యద్భుతం. ఉజ్జయిని గురించి చేసిన 2 వీడియోలు ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను, తప్పక చూడండి. ఇక్కడ ప్రతిరోజు రకరకాల అలంకారాలు చేస్తారు స్వామివారికి. మనం ఉదయం అలంకారం దర్శిస్తే సాయం సమయాన మరో అలంకారంతో దర్శనం. కాలస్వరూపినికి ఎన్ని అలంకారాలు, విశేష దినాలు, విశేష మాసాలు, మహాశివరాత్రికి చేసే నవరాత్రి అలంకారాలు, ఇలా ఒకదానికొకటి భిన్నంగా మనసుకి హత్తుకునే విధంగా అత్యంత అందంగా తీర్చిదిద్దుతారు ఉజ్జయిని అర్చకులు. ఒక్కో అలంకారం చూస్తుంటే ఒక్కో అనుభూతి. శివయ్య భైరవుడా, సిద్ధుడా, అఘోరానా, మాంత్రికుడా, తాంత్రికుడా, అర్ధనారీశ్వరుడా, శ్మశానవాసియా, ఏమిటో అర్థం కాదు. శివయ్యకు శంఖు చక్రాలు, గదా బాణాలు అవసరం లేదు. సువాసన సుగంధ సుమనోహర పూలతో పనే లేదు. శివ అంటే హా అని పలికే బోళా శంకరుడాయన. విషాన్ని తాను తీసుకొని అమృతాన్ని మనకు పంచిన నీలకంఠేశ్వరుని నాగేంద్రునిగా, హనుమంతునిగా, శ్రీకృష్ణునిగా, సూర్యునిగా, ఇలా వివిధ రకాల అవతారాలతో కూడా మనకు మహాకాళేశ్వరుడు దర్శనమిస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అన్నీ తానే అని తన విశ్వరూప సందర్శనం చూపించినట్లు ఇక్కడ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు కూడా విశ్వవ్యాప్తమై అన్నీ తనలోనే ఇముడ్చుకొని పరబ్రహ్మ తత్వజ్ఞానాన్ని తెలియచేసి స్మరణ మాత్రాన్నే భయాన్ని పోగొడుతూ, దర్శన మాత్రాన్నే జయాలను కలిగిస్తూ, అపమృత్యు అకాల మృత్యు భయాలను తొలగిస్తూ, కాలస్వరూపునిగా మనకు దారి చూపిస్తూ, భారతదేశ నాభి ప్రాంతమైన ఉజ్జయినిలో మన అందరి కోసం ఉద్భవించిన కారుణ్యమూర్తికి నమస్సుమాంజలి ఘటిస్తూ, అవకాశం ఉన్నవారు తప్పక దర్శించి మీ ఆనందానుభూతిని కామెంట్స్లో తెలియచేయాలని ఆశిస్తూ, అందరూ కూడా శివ మహాకాళేశ్వరుని అలంకారాలు దర్శించి ఆనందించారని ఆశిస్తున్నాను. స్వస్తి.